సామాన్లు అందుకో. ఓకే. నేను సామాన్లు అందుకుంటా. నీ పాస్వర్డ్ నువ్వు అందుకోగలవా? అంటే నేను నా పుట్టినరోజు, డిగ్రీ పాస్ అయిన సంవత్సరం ఏవో 2, 3 కలిపానురా. ఫ్లోలో డిగ్రీ పాస్ అయినా అని చెప్తున్నాయి. ఆ బేసిన్ అందుకో. కందగడ్డలు బాయిల్ చేసినవి, ఇగో ఈ ఆలుగడ్డలు కలిపి ఇంత మెత్తగా బయలు చేసినావా? ఇవి ఉండలు చేయాలి. కోఫ్తా అంటారు చూడు. ఆలుగడ్డలు కలుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తురిమిన పచ్చిమిరపకాయలు మొత్తం వేయాలా? వేసాయి. పసుపు, గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు. అవర్ ఫేవరెట్ బాబోయ్, ఇక్కడ నేను వేసేస్తా. నువ్వు వేస్తా సగం ఉంచుతావు ఇళ్ళని. వేసేయాలా? శనగపిండి, కాసిన తుప్పే, మొత్తం కలిపేయి. మొత్తం మంచిగా ఉండల్లాగా వస్తే వాటిని నూనెలో వేపి కోఫ్తాలు తయారు చేద్దాం. అవి బిర్యానీలో చివరికి వేస్తారు కొందరు ఉప్పు ఈ మసాలాలన్నీ ఫ్రై చేసిన తర్వాత అందులో వేయించి తీసి పక్కన పెట్టి మళ్ళీ బిర్యానీలో వేస్తారు. లేదా కొందరు అలాగే వదిలేసి రైస్ పోసేస్తారు. మనం లాస్ట్ లో వేద్దాం. పెరుగు ఈ మసాలాలని వేసి వేయించిన తర్వాత చివరిలో రైస్ కూడా వేసిన తర్వాత మనం చివరిలో వేద్దాం. పిగిలిపోకుండా ఉంటాయి. లేకపోతే అనవసరంగా ముక్కలు అయిపోతాయి. లేకపోతే నీలాంటి వాడిని కంట్రోల్ చేయగలనా నాయన? ఇంత తెలివైనోడివి పాస్వర్డ్ విషయంలో ఎందుకు బాబాయ్ అట్లా చేసినావు? 10th ఫెయిల్ అయినప్పుడు 10th ఫెయిల్ అయినట్లు డిగ్రీ పాస్ ఇక్కడ బాబాయ్. ఆ తెలుసులే. చాలా ఇంకా జర్ర కలపాలనా? అయిపోయింది, చాలు. ఉండలు చేసి ఇందులో దొరలించి, బాగా ఉండలు చేసి ఇందులోనే దొరలించి వదిలే. వేరే ప్లేట్ ఒకటి అందుకో పెద్దది. మనం ఇందులో శనగపిండి వేసాము, కానీ బైండింగ్ ఎలిమెంట్ ఉండాలి, చివరికి అంటుకోకుండా ఉండాలి అంటే మైదాలో మనం దొర్లిస్తాం. మైదాలో దొర్లిస్తే అది గ్రిప్ ఉంటుంది అనమాట చివరికి. మైదా పిండిలో గ్రిప్ వచ్చేలా దొర్లించాలి అంటావు. అంత ఆలోచించకు. అరే 1, 2, 3, 4 బాగానే ఉందిరా. నువ్వు నిజంగా ఆ లాక్ ఓపెన్ చేయకపోయింటే నేను కంటిన్యూ చేసేవాడిని. నాకు నీకు మేధాశక్తి. చాలా ఎక్కువ మంది 1, 2, 3, 4 లేకపోతే 0000 పుట్టిన తేదీలు కాదు, 9999. 99 పెద్ద సంఖ్య కదరా. మధ్యల వరుస 2580. కొంతమంది అయితే స్వాతంత్రం వచ్చిన సంవత్సరము తేదీ అట్లా ఏదో చేసుకుంటారు. అరే నూనె ఎక్కిచ్చారా ముందు ఈ ఉండలు చేసే లోపల? అటుపక్క ఉండలు చేశాడు, పొయ్యి మీద నూనె పెట్టాడు, చెయ్యి కడుక్కున్నాడు, తుడుచుకుంటున్నాడు. నూనె వేడెక్కిందో లేదో చూడు. ఈ ఉండలు వేయి. బాగా వేడైపోయింది బాబా ఇది. అయితే ఉండలు వేసాయి. నా తెలిసి అయిపోయింది. చిన్నకట్టు మీద పెట్టుకో ఉండలు. ఇవన్నా 4, 5. అవునా? ఇదేంటి కొత్తగా? ఒడుపుగా వేయాలరా. అవి కొంచెం సెట్ అయ్యేదాకా ముట్టుకోకూడదురా. 3 కదా, ఒక్కొక్కటి వదిలేయవచ్చుగా 3 వైపుల నుంచి. నువ్వు నాకు చెప్పినావు, నువ్వు చెప్పినట్టే నేను చేస్తా. బిర్యానీ కింద పొయ్యి మీద ఎక్కించురా. ఒక 8-10 గంటల నూనె. మెల్లగా షేక్ చేయి. చాలురా, పిండి చేస్తావేంటి? వదిలేసి చెప్తా.
మొత్తం చిందర చిందర చేస్తున్నావు ఇక్కడదే. అందుకే నేను చూసుకుంటా అంట. నువ్వు రిటైర్మెంట్ తీసుకో బాబాయ్. ఈ ప్రపంచంలో అత్యంత సులభమైన విషయం ఏదైనా ఉందంటే తెలివి తక్కువ వాడు మహాప్రజ్ఞావంతుడికి మహా తెలివైన వాడికి ఉచితంగా సలహాలు ఇవ్వడం. అందుకే నువ్వు నాకు ఇవ్వడం మానేయు. అవి ఆపి లవంగాలే, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇదై ముందు షాజీరా, బండ పువ్వు వేయించు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం పొడి వేసే, పెరుగు, కోస్తాలు అయిపోయి తీసే. తీసే ఆ చిల్లు గిన్నెలోకి వేసే. ఇది ఒకసారి కలుపు మళ్ళీ. బియ్యం వేసారా, నానబెట్టిన బియ్యం. బాబాయ్ బియ్యం వేస్తున్నా. బాస్మతి, బాస్మతి రైస్, ఉప్ప, నీళ్ళే జగ్గు నిండా ఉన్నాయి చూడు మొత్తం. ఒక 10 నిమిషాల సేపులో ముప్పా ఉడికిపోతుంది. అప్పుడు కోఫ్తాలు పెట్టేసి మూత పెడదాం. కోఫ్తాట్లో గుమ్మరి అన్న ప్రేమగా పెట్టు. మనం ఏదైనా పని చేస్తే ప్రేమగా చేయాలి. మరి అంత అయ్యారా వద్దులే అయ్యా. సరే. ఓ 2 స్పూన్లు నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టు. బరువు కూడా పెట్టాలా? ఈ కందగడ్డ జీడిపప్పు బిర్యానీ దమ్ అవడానికి ఒక పావు గంట పడుతుంది. పొయ్యి కట్టే ముందు పొయ్యి కట్టేస్తా కానీ పైనాపిల్ అంటే ఒక 10 నిమిషాల్లో తీసేద్దాం. బిర్యానీ నెత్తి మీద బరువు తీశారు, మూత తీశారు, లూజ్ చేశారు. దీనికోసమే కోఫ్తా కోఫ్తా కోఫ్తా, కోఫ్తా కోఫ్తమ్మ కోఫ్తా, నా పానామే నువ్వమ్మ కోఫ్తా. అరిటాకు పరిచిన చెక్కపాత్ర అందుకో.
ఉడికించిన కందగడ్డ ముక్కల్లో ఉడికించిన ఆలుగడ్డలు వేసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి తురుము, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలిపి ఉండలుగా చేసి మైదా పిండిలో దొర్లించి వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, షాజీరా, బండ పువ్వు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించి అందులోనే వేయించిన ఉల్లిపాయలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, పెరుగు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి ఉప్పు సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకొని మనం ముందుగా తయారు చేసుకున్న కోఫ్తాని పెట్టి పైనుండి నెయ్యి వేసి మూత పెట్టి మరొక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కందగడ్డ జీడిపప్పు బిర్యానీ రెడీ.